హలో గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ముదినేపల్లి నుంచి కైకలూరు వెళ్ళే రూట్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. సో ప్రజెంట్ నేను ముదినేపల్లి నుంచి స్టార్ట్ అయ్యాను. లుక్ ఎట్ ద గ్రీనరీ. ప్రస్తుతం మనం ఇక్కడ ముదినేపల్లి నుంచి కైకలూరు వరకు కూడా మనం NH16 అనే హైవే మీద డ్రైవ్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ NH16 అనేది ముదినేపల్లి నుంచి కైకలూరు వరకు 99% పూర్తయిపోయింది. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జెస్ అనేది కన్స్ట్రక్షన్ ఉండటం వలన అక్కడ వరకు మాత్రమే అవ్వలేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గురజా అనే విలేజ్కి వెళ్తామండి. ప్రజెంట్ ఇప్పుడు మనం NH16లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడివాడ వెళ్తాము, రైట్ సైడ్కి వెళ్తే కైకలూరు వెళ్తాము. సో ఆల్మోస్ట్ ఈ హైవే అనేది పూర్తి అయిపోయింది 99%. సో మనం ఈజీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే భీమవరం నుంచి గుడివాడ నుంచి భీమవరం వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఈ రోడ్ అనేది చూస్ చేసుకుంటారు. దానివల్ల కొంచెం మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది కూడా ఉండొచ్చు, బట్ హైవే కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు. మనం పెయ్యేర్ అనే బోర్డు చూసాం కదండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెయ్యేర్ అనే విలేజ్లోకి వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ ముదినేపల్లి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పెయ్యేర్ విలేజ్ అని పిలుస్తారు. కాకపోతే ఊరు అనేది లోపలికి ఉండటం వల్ల ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పెయ్యేర్ అనే విలేజ్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే 2 విలేజెస్కి వెళ్ళొచ్చండి. ఒకటి దాకరమును, 2 పేరూరు. సో 2 విలేజెస్ కూడా ఒకే ఊర్లో ఒకే రూట్లో ఉంటాయి. రోడ్ అనేది చాలా ఈజీగా, ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా ఎంటీగా ఉంటుంది రోడ్ అనేది. ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరైనా గుడివాడ నుంచి భీమవరం వెళ్ళేటప్పుడు ఈ రూట్ చూస్ చేసుకుంటే చాలా బెటర్ వే. అటు ముదినేపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు. ముదినేపల్లి, సింగరాయపాలెం అటు మీరు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అటు రోడ్డు కొంచెం బాగోదు కాబట్టి ఈ రోడ్ చూస్ చేసుకుంటే చాలా బెటర్. ఇది లింగాల అనే విలేజ్ అండి. మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే చిగురుకోట విలేజ్ అనేకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నియర్లీ 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నారు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక పెరికిగూడెం అనే విలేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా కూడా పెరికిగూడెమే.
ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్తే కొర్లపాడు అనే విలేజ్కి మొత్తం వెళ్ళొచ్చు. అయితే మనకి ముదినేపల్లి నుంచి కైకులూరు అనేది మనకి నియర్లీ 20 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మనకి ఆ 20 కిలోమీటర్స్ అనేది మనం ఈజీగా 10 to 15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారుగా రోడ్ అనేది NH6 నేషనల్ హైవే అనేది మ్యాక్సిమం పూర్తి అయిపోయింది. ఇప్పుడు చూస్తున్న దగ్గరే కొంచెం రీసెంట్గా వేశారు, మొన్నటిదాకా వేయలేదు. సో నేను కంప్లీట్ అవ్వలేదు అనుకున్నాను, కంప్లీట్ అయిపోయింది ఇది కూడా. సో ఇప్పుడు మనం రీచ్ అవుతుంది మండవల్లి విలేజ్ అండి. సో ముదినేపల్లి నుంచి మండవల్లి విలేజ్ అనేది 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మండవల్లి నుంచి కైకులూరు అనేది నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ NH16 రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇదంతా కూడా మండవల్లి విలేజ్ అండి. మండవల్లి కూడా ఒక మండలం హెడ్ క్వార్టర్స్ ఇది. సో కొంచెం విలేజ్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రజెంట్ మనం కైకులూరులోకి బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది గుడివాడ భీమవరం రైల్వే గేట్ అండి. ఇది కైకులూరు అనేది కూడా చిన్న సైజు టౌన్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా టౌన్ కింద ఎస్టాబ్లిష్ అవ్వలేదు. గుడివాడ నుంచి బస్సెస్ కూడా ఫుల్గానే అవైలబుల్గా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెలింగ్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి మనకి కైకులూరు విలేజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కైకులూరు విలేజ్ అనండి. నేను అప్ టు బస్ స్టాండ్ వరకు ట్రావెల్ చేస్తాను. సో ఎక్కువ కైకులూరు అంటే ఆక్వా కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇటు. ఈ కైకులూరులో కూడా ఒక ఇది ఉంది, అదేంటంటే మనం రీసెంట్గా మచిలీపట్నం టు గుడివాడ మనం ఒక రూట్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఆ ఎక్స్ప్లోర్ చేసిన రూట్లో పెడన అనే విలేజ్ దగ్గర రూట్ ఎలా ఉంటుందో ఇక్కడ కైకులూరులో కూడా ఒక రూట్ అలాగే ఉంటుంది. అది సేమ్ అక్కడ కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తారంటే 1 వే ఇచ్చారు, అక్కడ పెడన్లో ఏంటంటే 2 వే అట్టే ఉంటుంది, బట్ ఇక్కడ 1 వే చేశారు దీన్ని.